जय नित्यानंद जय अद्वैता चंद्रा जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्रा जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्रा जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपः तमहं वन्दे श्रीगुरुं तीरतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण माताजी सन प्रभुजी थैंक यू हरे कृष्ण माताजी Krishnamma, thank you so much. Welcome to Japa Session 3. అందరికీ స్వాగతము. మనము దామోదర మాసంలో కొన్ని చర్చించుకుంటున్నాము. దేవాది దేవుడి కృష్ణ కృప, కృష్ణ కథలు కాకుండా భగవద్గీతంలో ఒక శ్లోకము జపం చేయటము, మంగళాచరణ ఇవి చేద్దామని అనుకున్నాం. కాబట్టి అది కాకుండా మళ్ళీ దామోదర అష్టకంలో 2వ శ్లోకం ఈరోజు మనం చదువుకోవాలి. సో ఫస్ట్ జపం ఎవరు చేస్తారు? జపం ఒక రౌండ్ ఆఫ్ జపం కంప్లీట్ చేయాలి. హరే కృష్ణ. ఉమా మాతాజీ నిన్న చేశారు. దేవి మాతాజీ మీరు చేస్తారా? ఇప్పుడే వచ్చారు. ఓకే. మనీ శ్రావణి మాతాజీ మీరు చేయండి. రేజ్ చేశారా హ్యాండ్స్? ఓకే. హలో శ్రావణి మాతాజీ మ్యూట్ లో ఉన్నది మాతాజీ, చెప్పలేదు. ఓకే. హరే చేస్తారా మీరు? చేస్తాను మాతాజీ. ఒక రౌండ్ జపం చేయండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకుంటారా మాతాజీ? చేస్తాను మాతాజీ. చేయండి. ఓకే మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురం నీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదామి స్వపదాంతికం. వందేః శ్రీగురు దీనతారిణం పరమానందం మాధవం శ్రీకృష్ణ చైతన్య ఈశ్వరం. శ్రీకృష్ణ చైతన్య ఈశ్వరం వందేహం శ్రీగురు శ్రీయుతపథకమలం శ్రీగురు వైష్ణవాంచ శ్రీరూప సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాదయితం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీ రాధాకృష్ణం పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ హే కృష్ణ కరుణాస్తిన దేన బంధ జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగ రాధా బృందావనేశ్వరి వృషాభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణు పాదాయ కృష్ణ పాస్తాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది ప్రాచ్యాచ దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం మంగం లంఘయతి గిరిం యత్ర కృపాతమహం వందే శ్రీ
శ్రీ గురు దీనతారిణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. అక్కడక్కడ తప్పులు దొరలయ్యి ఒకసారి మీరు రికార్డ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే 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 మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ జపం చేయమన్నప్పుడు ప్రేయర్స్ అంత లాంగ్ ప్రేయర్స్ చేసే అవసరం లేదమ్మా. మీకు మధ్యలో సరే మాతాజీ, నేను ఆపలేదు. ఓకే 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 మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. మాతాజీ అండ్ ప్రభుజీ అందరికి ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. హరే కృష్ణ. My humble obeisances to all my gurus and Siksha gurus. Om Ajnana Timrandasya Gnananjana Shalakaya శలాకాయ చక్షురం Tasmai Sri Gurave Namaha. Namo Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Jayapataka Swami Iti Namine Namacharya Padayane Tai Kripa Pradayane Gaurakata Damadaya Nagara Gramattarini. Namo Vishnu Padaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swami Niti Namine Namaste Saraswati Devi Gauravani Pracharine Nirvisesha Sunyavadi Paschyatta Desatarini. Mukam Karoti Vachalam Pangum Langaite Girim Itkipata Mahamande Sri Gurum Dinatarinam Paramananda Madhavam Sri Chaitanya Ishwaram. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Sri Radha Madan Mohan ki jai, Jagannath Baldev Subhadra Mai ki, Gaur Nitai ki jai, Paramanande. Hare Hare Bol, Hare Krishna. So మనం దామోదర మాస్లో ఒక రౌండ్ ఆఫ్ జపం చేద్దాము, మంగళాచరణ చెప్పుకుందాము. దామోదర లీల జరిగిన ఒక సాంగ్ ఉంది, దాన్ని దామోదర అష్టకం అని అంటారు. అష్టకంలో ప్రతిరోజు ఒక వర్స్ చదువుకొని, భగవద్గీత ఒక శ్లోకం చదువుకొని తర్వాత భాగవతం కృష్ణ కథలు చెప్పుకుందామని అనుకున్నాం. ఇది దామోదర వ్రతం యొక్క నియమాలు. సో మనం ఏదో కారణం చేత ఇంట్లో చేయలేకపోతే ఇక్కడ చేసుకుంటే కూడా అదే పుణ్యం లభిస్తుందని ఈ సత్సంగంలో మనం అవన్నీ చేస్తూ ఉన్నాం. సో అందరూ కూడా దయచేసి 11ంటికి జాయిన్ అయితే చాలా చాలా ధన్యవాదాలు. ప్రేయర్స్ అయిపోనివ్వండి, జపం అయిపోనివ్వండి, ఇంకేదో మాకు అర్థమైంది కదా ఈ పాట, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఓన్లీ కృష్ణ కథకే జాయిన్ అవుదాము అని మాత్రం మీరు అనుకోవద్దు. దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరికీ కూడా పుణ్యమే, అడిషనల్ పుణ్యమే, స్పిరిచువల్ లైన్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఎవరో చేస్తున్నారు మనం లేట్ జాయిన్ అవుదాము అని అనుకోవద్దు. దయచేసి మీరందరూ కూడా పనులు ముగించుకుని 11ంటికి రావాలని నా యొక్క మనవి. హరే కృష్ణ. సో మనం ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా దీనిలోకి వెళ్ళిపోదాము. దామోదర అష్టకం. దామోదర అష్టకము కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని దామోదర భగవానుని అర్చించవలెను అని చెప్తున్నారు. ఇది రచించింది ఎవరు అని అంటే సత్యవ్రత ముని అని ముని దీన్ని రచించారు. సో దామోదరుని ఎక్కువ ఆకర్షించడానికి, భగవంతుడిని మనం ఆకర్షించాలి ఎందుకని? కృప కావాలి కాబట్టి. భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనకి ఏదైనా జరుగుతుంది అని మనం నిన్న శ్లోకంలో మనం చదువుకున్నాం. సో ఆ కృప కావాలంటే, ఆయనకు మనం దగ్గర అవ్వాలంటే ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. కార్తీక మాసం అంటే భగవంతుడికి, విష్ణుమూర్తికి అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. సో అందులో దామోదరుడు, కృష్ణుడిని ఏమంటాము? దామోదరుడు అని అంటాం. ఎందుకు అంటాము అనేది మనం ఫస్ట్ డే మొన్నటి క్లాస్లో తెలుసుకున్నాము. ఏంటి? దామ అంటే ఒక తాడు, అధరం అంటే బొజ్జ, కడుపు. సో ఆ కడుపుకి చక్కెరోటి కట్టేస్తుంది కాబట్టి చిన్నపిల్లవాడేలే ఈ బరువుని ఆపగలుగుతాడు అని చెప్పేసి చక్కెరోటి కట్టేస్తుంది యశోదమ్మ. సో మొదటి చరణంలో మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ దాంట్లో అష్టకం కదా, 8 ఉంటాయి, 8 చరణాలు. సో ఫస్ట్ దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము? కృష్ణుడి యొక్క ఆభరణం అందులో కనిపిస్తుంది. ఏ ఆభరణం ఇటు అటు ఊగుతుంది అని చెప్తారు. అది ఏమి ఆభరణము? చెవికున్న చెవుకున్న లోలాకులు. ఆ లోలాకులు ఏ యొక్క మకర కుందనాలు మాతాజీ. చేపాకారం ఉంటాయి మాతాజీ. చేప ఆకారంలో ఉంటాయి. రసత్కుండలం గోకులే బ్రాజమానం. ఇక్కడ యశోదాభియోలుక లాబ్ధవమానం పరామృష్టమత్యంతో ధృత్య గోప్య. ఇది మనం చదువుకున్నాం. సో అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు చిన్నప్పుడు లీలలు అన్నమాట ఇవన్నీ కూడా. ఆయన వెన్న దొంగిలించేసి, పెరుగు కుండలు పగలగొట్టేసి, ఇటు అటు పరిగెత్తి బయటకు వెళ్ళేసి,
అప్పట్లో రోళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి కానీ అన్ని పెరట్లోనే ఉండేవి. తులసి చెట్టు దగ్గర ఎక్కడో అక్కడికి వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవారు. సో అక్కడి నుండి కూడా దాని పైనుంచి కూడా దూకి కృష్ణుడు నాన్న అల్లరి చేస్తున్నప్పుడు యశోదమ్మ వచ్చి పట్టుకుందంట. అలాంటి కృష్ణుడికి మా యొక్క వందనాలు అని చెప్పి మొదటి శ్లోకంలో మనము తెలుసుకున్నాం. ఈ రెండవ శ్లోకంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఇక్కడ కూడా ఒక చిన్న ఆభరణాన్ని మనకి వర్ణిస్తున్నారు. ఏంటి అంటే యశోదమ్మ ఎప్పుడు కృష్ణుడికి పూసలు అవి ఇవి వేస్తూ బంగారం కంటే కూడా ఎక్కువ పూసలు వేస్తూ అలంకరణ చేస్తూ నెమలి పింఛం పెడుతూ అడవి పువ్వులు ఉంటాయి కదా వనమాల అది అటువంటిది డెకరేషన్ చేస్తూ కృష్ణుణ్ణి చాలా ఆనందంగా మురిసిపోతూ ఉంటుందన్నమాట అలా తయారు చేస్తూ. సో అటువంటి పూసలు ఇప్పుడు మనము ఒక దొంగాట ఆడుతున్నారు పిల్లలు, వాళ్ళని గట్టిగా మనం పట్టుకున్నాము, అప్పుడు రొప్పుతారు కదా, ఆయాసపడ్డట్టు చేస్తూ ఉంటారు పిల్లలు. కొంచెం బొద్దుగా లావుగా ఉన్న పిల్లలకి ఎక్కువ రొప్పటం అనేది చూస్తూ ఉంటాం. మీరు గమనించారు ఎప్పుడైనా? సరే లావుగా ఉండే పిల్లలైనా బక్కగా ఎవరైనా ఆయాసపడతారు. సో కొంచెం సన్నగా ఉండే పిల్లలు రిబ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అటు కిందకి మీదకి ఎగిరినట్టు. సో ఇక్కడ ఈ పిల్లవాడు కూడా రొప్పుతున్నాడు, అమ్మ పట్టేసుకుంది అని ఒక భయం నటిస్తున్నాడు అనమాట. ఆ చిన్న చిన్న చేతులతోని కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్నట్టు అలా చేసుకుంటూ ఆ పూసలు ఏవైతే తల్లి ధరించిందో కొడుకుకి అవి ఆ ఉదరం ఎగిరే కొద్దీ అంటే ఆయాసపడుతూ ఉన్నప్పుడు అవి ఊగుతూ ఉన్నాయంట. ఇక్కడ ఇటువంటి ఆభరణాన్ని అటువంటి దామోదరుడికి నమస్సుమాంజలి అని రెండవ దాంట్లో చెప్తున్నారు. సో రెండవది ఎలా ఉంటుందంటే ఫస్ట్ది నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలోకలాబ్ధవమానం పరామృష్టమత్యంతో ధృత్య గోప్యా. సెకండ్ది రుదంతం ముహుర్నేత్రయుగ్నం రుజంతం కరాంబోజయుగ్మేన సతంకనేత్రం ముహుశ్వాసకంపా ప్రతిరేకాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. ఇది రెండవది. సో మీ దగ్గర లేకపోతే కనుక శ్రావణి షేర్ చేశారు నిన్న, ఇవాళ చేయగలుగుతారా? చేయగలిగితే చేయండి. ఓకే, ఈ లోపు నేను మీనింగ్ చెప్తాను. మీరందరూ హ్యాండ్ రైజ్ చేసి ఎవరెవరు చెప్పాలనుకున్నారో సెకండ్ శ్లోకం పాడవచ్చు. మళ్ళీ మీరు ప్రేయర్స్ అట్లాంటివి ఏమి చేయకండి, ఓన్లీ సెకండ్ శ్లోకాన్ని పాడాలి. ఓకే, పాడడానికి ట్రై చేయండి. రాలేదనుకోండి మీరు చెప్పచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ తన చేతిలో గల బెత్తాన్ని చూసి, అంటే యశోదమ్మ ఇప్పుడు మన చిన్నపిల్లలు పరిగెత్తిపోతూ ఉంటే మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, సో ఒక బెత్తాన్ని పట్టుకుందంట యశోదమ్మ. సో ఆ బెత్తాన్ని చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నులుముకుంటున్నాడు. కమల హస్తాలు అని ఎందుకు అన్నారు అంటే అతడి పెదవులు కానీ హస్తాలు కానీ పాదాలు కానీ పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. చాలా చక్కగా ఒక కమలం అంటే రకరకాల రంగులు ఉంటాయి కమలాలు, తామర పువ్వు, కానీ మంచి కరెక్ట్ అయిన తామర పువ్వు చక్కగా సూర్యుని చూసి విచ్చుకునే తామర పువ్వు పింక్ కలర్లో ఉంటుందన్నమాట. సో అలా ఆ పద్మాల వంటి హస్తాలతో, కమలాల వంటి హస్తాలతో పదే పదే నులుముకుంటున్నాడంట. కళ్ళు ముద్దుగా అనిపిస్తాడు కదా. అసలు ఆ కృష్ణుడిని మీరు ఇమాజిన్ చేసుకోండి, బొద్దుగా రోటికేసి కట్టేసి పాపం ఆ బెత్తం చూసి భయం నటిస్తూ తల్లిని ప్రేమని ఆయన ఆస్వాదిస్తూ కళ్ళు నులుముకుంటున్నాడు. అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయంట. నిజంగా ఫోటోలో అలాగే ఉంటుంది, చాలా భయపడుతున్నట్టు చేస్తున్నాడు అనమాట. మరియు అతడి ఏడవటం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నాయి. ఏంటి? ముత్యాల హారాలన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు బొద్దుగా ఉండే వాళ్ళకి 3 మడతలు అవి పడుతూ ఉంటాయి బొజ్జ మీద, ఉదరం మీద, అక్కడిక్కడ.
సో ఆ 3 మడతల మధ్యలో ఆ తల్లి వేసిన ముత్యాల హారదము ఎగుడు దిగుడు అవుతుందంట. ఎందుచేత ఈయన యొక్క దీర్ఘ శ్వాస తీసుకోవడం మూలాలన్నమాట. సో అతడి ఉదరము తాడి చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమచే బంధించబడింది. సో ఇక్కడ మనం మామూలుగా తాడు తాడు అంటున్నాం, దాన్ని ధామ అని అంటున్నారు. సో ఇది నార్మల్ గా మనం తాడు అని అనుకుంటున్నాం, కానీ యశోదమ్మ యొక్క ఆప్యాయత, అనురాగము, ప్రేమ అని చెప్తున్నారు. అది దాని చేత ఆయన బంధింపబడ్డాడు. ముందైతే ఒక మూర తక్కువైపోయిందని యశోదమ్మ ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది కదా. సో అది కాకుండా ఇలా ఆయన దయ తెలిచాడనమాట తల్లి మీద. అప్పుడు అంటే ఏంటి, ఆ ప్రేమకి ఆయన లొంగిపోయాడు, బంధింపబడ్డాడు. అటువంటి దేవాది దేవుడైన ఈ దామోదరుడికి నా వినయపూర్వక ప్రణామాలు. సో అటువంటి దామోదరుడు అంటే ఎంత ప్రేమని గుర్తించావు తల్లి ప్రేమని. అటువంటి దామోదరుడికి నా వినయపూర్వకమైన నమస్సుమాంజలి అంటే ప్రణామాలు అని చెప్తున్నారు ఇక్కడ రెండో దాంట్లో. సో ఇక్కడ ఈ ముని అన్నాం కదా, ఆ ముని యొక్క పేరు సత్యవ్రత ముని. ఆయన పాడాడు అనమాట ఈ పాటని. ఎప్పుడో సత్యయుగంలో పాడారు. ఆ పాట అలా బాగుంది, ఫేమస్ అయింది. ఇప్పుడు వరకు కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా చూడకుండా పాడొచ్చు, చూసి పాడొచ్చు. హ్యాండ్ రైసెస్ ఇక్కడ నాకు 4 కనిపిస్తున్నాయి. సో కృష్ణకుమారి మాతాజీ పాడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉమామాతాజీ మీరు పాడండి. వాళ్ళకి అన్మ్యూట్ అవ్వట్లేదేమో. హరే కృష్ణ మాతాజీ. ఎవరు? ఉమామాతాజీ మాతాజీ. పాడండి. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరం భోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రిరేకాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబంధం ఇతి మాతాజీ సెకండ్ స్టాంజా అంటే ఓన్లీ 4 లైన్స్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పాడనా నేను? ఏమైంది, మీది అన్మ్యూట్ అవ్వలేదా? అవ్వలేదండి. సరే ఇప్పుడు పాడండి. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకంప త్రిరేకాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. హరే కృష్ణ మాతాజీ. బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సుభద్ర మాతాజీ. హరే కృష్ణ. రుదంతం ముహుర్నేత్రయుగ్మం పృజంతం కరాంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుర్శ్వాసకం పత్రిరేఖాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రుదంతం ముహూర్త్రేయయుగం రుజంతం కరం భోజయుగ్మేన సతంకనేత్రం ముహుశ్వాసకం పత్రిరేకాకంఠం స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హేమారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పత్రిరేకాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబంధం. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాసకం పత్రిరేకాంకకంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. శ్రీరేఖాంక కంఠ అని చెప్తున్నారు.
సో కంఠం దగ్గర, చెస్ట్ దగ్గర 3 అని చెప్పుకున్నాం కదా మడతలు అవి. హరే కృష్ణ. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. ధన్యవాదాలు. రుదంతం ముహురేత్రయుగ్ధం రుజంతం కరంబోజయుగ్మేన సాతకనేత్రం ముహుశ్వాసకంపత్రిరేఖా కంఠాసితగ్రైవ దామోదరం భక్తిబద్ధం. హరి హరే బోల్. కృష్ణ. అనిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ప్రణామ్. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకంపత్రిరేఖాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. హరే కృష్ణ. రుదంతం ముహుర్నేత్రయుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకంపత్రిరేఖాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రుదంతం ముహుర్నేత్రయుగ్మం ముజంతం కరంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకంపత్రి రేఖాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ థ్యాంక్ యూ శ్రావణి మాతాజీ, షేరింగ్ ఆపొచ్చు. హరే కృష్ణ. సో మనం భగవద్గీత శ్లోకంలోకి వెళ్దాం ఇప్పుడు. నిన్న మనము ఒక శ్లోకం చెప్పుకున్నాము. ఏమన్నా గుర్తుందా మీకు? స్టార్టింగ్ వర్డ్ అట్లీస్ట్ గుర్తుందా? నిన్న ఒక శ్లోకం చెప్తున్నాం కదా, దానికి సమ్మరి కూడా మనం బాగా అర్థం చేసుకున్నాము. అక్రూరుడు ఏమనుకుంటున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు కూడా ఒక విధంగా మనం డిస్కస్ చేసాం. ఈశ్వర సర్వభూతానాం శ్లోకం. ఎస్, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంతారూఢాని మాయయా. హరే కృష్ణ. సో మనం చూద్దాం నెక్స్ట్ ఏంటి అని. సో నెక్స్ట్ది మీకు కనిపించట్లేదు కదా, షేరింగ్ చేయలేదు నేను. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా మంచి శ్లోకము, చాలా మందికి ఇది ఫేవరెట్ శ్లోకము. సో ఇదేంటి అంటే, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య సత్యం తే ప్రతిజానే ప్రియ సిమే. సో ఇక్కడ అర్జునుడికి ఏమంటున్నారు చూద్దాం. సర్వదా నన్ను గూర్చియే చింతింపు, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపు మరియు నాకు నమస్కరింపు. ఈ విధంగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదు. నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడు అగుటచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. సో అర్జునుడికి శ్రీకృష్ణుడు వాగ్దానం చేస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇది మనకి చెప్పలేదా? హరే కృష్ణ. మనకు కూడా చెప్తున్నట్లా? మనకు కూడా కలిసి చెప్తున్నాడు మాతాజీ. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు అన్నమాట. అంటే మా అర్జునుడిని మాధ్యమంగా చేసుకున్నాడు. అర్జునుడు మహాభక్తుడు, స్నేహితుడు శ్రీకృష్ణుడికి. అండ్ వరుసలో బావమరుదులు అవుతారు వీళ్ళిద్దరు కూడా, నరనారాయణులు. సో ఇన్ని రకాలుగా రిలేషన్ ఉన్నది. సీక్రెట్ గా చెప్పొచ్చు, కానీ
ఓపెన్ గా మంచిగా యుద్ధ భూమిలో చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే మనం కూడా భగవద్గీత చదివి శ్రీకృష్ణుడి గురించి తెలుసుకొని మనం పాటిస్తే భగవంతుణ్ణి తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో భగవంతుణ్ణి చేరుకోవాలని మనం ఎందుకు అనుకుంటున్నాము? ఎందుకని మనం చేరుకోవాలి? మళ్ళీ మళ్ళీ జన్మించకూడదని. ఎందుకు? జన్మలో ఏమన్నా దోషాలు ఉన్నాయా? ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఏదో పాపాలు చేసుకుని వచ్చి ఇందులోనే దొర్లుకుంటూ ఉండకంట. అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి తప్పించుకోవాలంటే ఒకటే ఒక మార్గం, దేవుడి మీద శరణాగతి అయి దేవుడి చెంతకి వెళ్ళిపోవడం అని భగవంతుడు చెప్తున్నాడు మనకి, ఎవరో కాదు. మీరేదో చిన్న చిన్న లోపాలు తప్పులు చేయడం వల్ల ఇక్కడ వచ్చి మీరు ఇప్పుడు జన్మ అప్పుడు చాలా బాధలు ఉంటాయి, తర్వాత మృత్యు అప్పుడు కూడా చాలా బాధ లేకుండా మృత్యు అనేది జరగదు. సో వ్యాధి ఈ బాడీని తీసుకున్నప్పుడైతే మనం ఎప్పుడైతే ఈ భౌతిక జీవనాన్ని మనం గడపాలనుకున్నామో ఆ కోరికల చిట్టా ఎలా పెరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ జన్మ తీసుకుంటే ఈ భౌతిక దేహానికి తప్పకుండా వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ వ్యాధి నుండి తప్పించుకోవడానికి ఏమేమో చేయాలి, ఎన్నో బాధలు పడాలి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి జన్మ మృత్యు జర వ్యాధి. జర అంటే ముసలితనం. సో ఈ ముసలితనం లేకుండా ఎవరికో ఒకరికి అదృష్టం కలుగుతుంది, కానీ అందరూ కూడా ముసలి వాళ్ళు ఏజ్ అయిపోవలసిందే, ఆ బాధలు పడవలసిందే. వీటన్నిటినీ తప్పించుకోవాలి అని అంటే భగవంతుడికి దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వాలంటే ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే సర్వదా ఆల్వేస్, నిన్న కూడా మనం అనుకున్నాము, ఎప్పుడు కూడా నా గురించే చింతింపు. అంటే కృష్ణుని మధ్యలో పెట్టుకొని మనం అన్ని పనులు చేసుకోవాలి. కృష్ణ నాకు ఈ జీవితం ఇచ్చావు, సో నేను ఈ జీవితాన్ని ఈ విధంగా నడుపుకోవడానికి అవకాశం ఇచ్చావు, నాకు భోజనం ఇచ్చావు, నాకు ఇల్లు ఇచ్చావు, నాకు వాతావరణం చుట్టూ ఉన్న వాతావరణం నాకు అనుకూలంగా అయ్యేటట్టు చూస్తున్నావు. సో ఇన్ని రకాలుగా కృష్ణుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి సో ఆయన గురించే మనం ఏది తిన్నా కానీ భగవంతుడు ప్రసాదం అనుకోవాలి. మనం ఉండే ఇల్లు కూడా భగవంతుడు ప్రసాదం అనుకోవాలి. మనకు ఉండే సత్సంగం కూడా భగవంతుడు యొక్క ప్రసాదమే. అందరూ రాలేకపోతున్నారు ఎందుకు మరి? ఈ లక్షల కోట్ల జనాభాలో 20-30 మందే రాగలుగుతున్నాం ఇక్కడికి. అట్లీస్ట్ ఒక 100 వస్తే బాగుండు అనే ఎంతో ప్రయత్నం చేస్తున్నాం మనం. ప్రోగ్రామ్ ఇటు మార్చి అటు మార్చి ఏదో రకంగా ప్రయత్నం చేస్తున్నాం, కానీ రాలేకపోతున్నారు. ఎందుచేత అనంటే వాళ్ళకి అదే బాగుంది, భౌతిక జీవనమే బాగుందన్నమాట. సనాతన ధర్మానికి వాళ్ళు ఇటు సైడ్ రావడానికి మొగ్గు చూపడం చాలా కష్టం అన్నమాట. మనం వచ్చామంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము అని అనుకోవడం. అంటే ఇక్కడ వచ్చినప్పుడు కనీసం ఈ గంటన్న భగవంతుడిని మనం తలుచుకుంటున్నాం కదా. సో ఇలా నన్ను చింతింపుము నా భక్తుడవు కమ్ము. భక్తి అంటే ఏంటి? భగవంతుడి గురించి మనం ఆలోచించేదే భక్తి. సో ఆ భక్తితో నా గురించి స్మరణం చేయి, నా గురించి శ్రవణం చేయి, నా గురించి అర్చింపుము అని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ నాకు నమస్కరింపము. నమస్కారం ఎప్పుడు ఎవరికి నమస్కారం చేస్తాం మనము సామాన్యంగా? ఇప్పుడు మనం గురువులకి చేస్తాము. మళ్ళీ కూడా ఎవరైనా మనకి గుడికి వెళ్ళాము, లేదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము, మనకి తెలిసిన వాళ్ళు కనిపించారు, సో వాళ్ళకి నమస్కారం చేస్తామా? చేస్తాం మాతాజీ. సామాన్యంగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నమస్తే బాగున్నారా అని అంటాం, అది సాంప్రదాయం. లేదా హాయ్ హలోలు వచ్చేసినాయి ఈ మధ్య పలకరింపులు అవన్నీ కూడా. సో నాకు నమస్కరింపము అంటే ఇక్కడ ఎటువంటి నమస్కారం? మీరు అన్నారు గురువులకి నమస్కరిస్తామని. గుడికి వెళ్ళినప్పుడు మనకి చాలా మంది, ఇప్పుడు మనకు ఉన్న ఇక్కడ 19 or 20 ఉన్నాం కదా డివోటీస్, మనం కూడా కలుసుకుంటూ ఉంటాం. సో మనం అందరం గాడ్ సిస్టర్స్ అండ్ గాడ్ బ్రదర్స్ అని అనుకోవాలి. అంటే డివోషన్లో ఉన్నాము, కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు నమస్కరించుకుంటాము. పెద్దవాళ్ళు కనిపిస్తే దండవత్ చేస్తాము. సో ఈ విధంగా అంటే శరణాగతులు అవుతామన్నమాట. భగవంతుడికి పూర్తి శరణాగతి అయినప్పుడే మనకి నమస్కరించాలి అని అనిపిస్తుంది.
ఒక చిన్న పిల్లలు ఉన్నారు మనకి, స్టూడెంట్స్ లాంటి వాళ్ళు, అంటే కాలేజ్ స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు మనకి ఎదురయ్యారు. ఎదురైన తర్వాత వాళ్ళకి నమస్కరిస్తామా మనం మనకంటే చిన్న వాళ్ళని? లేదు అది మరి. మనసులోంచి తొందరగా రాదు. కానీ ఒకవేళ భక్తుడైతే, ప్రహ్లాదుడు లాంటి భక్తుడు అనుకోండి, అప్పుడేం చేస్తాము? నమస్కారం చేస్తాం మాతాజీ. చెయ్యవలసిందే. నమస్తే. ఎందుకంటే శ్రీల ప్రపాదులు వారు చెప్పారు, మన గురువు గారు, వయసు ఉండదంట భక్తికి. సో అడ్వాన్స్‌మెంట్ చిన్నప్పుడైనా అవ్వచ్చు, నడి వయస్కులో అవ్వచ్చు, వయసు అయిపోయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందుచేత మనం ఇంతకుముందున్న శ్లోకంలో ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశ్యం అని ఉంది కదా! అంటే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉన్నాడనుకోని అందరికీ కూడా ఒక నమస్కారం. మనం మామూలుగా ఏమంటాం? హరే కృష్ణ అంటాం ఎవరినైనా కలిస్తే. అక్కడ వృందావనంలో అందరు రాధే రాధే అని అంటూ ఉంటారు. సో అలాంటి పదాలు యూజ్ చేసుకున్నప్పుడు కూడా నమస్కరించినట్లే. సో కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నాకు శరణాగతి అయ్యి నన్నే అర్చించి నాకు నమస్కరించినచో నీవు తప్పకుండా నన్ను చేరుతావు అని అంటున్నాడు. సో ఇది నీకు వాగ్దానం చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు అర్జునుడికి మాత్రమే చెప్పడం కాదు, భగవద్గీతలో భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం అంటే ఏంటి? ఒక ప్రామిస్ అన్నమాట. ఎప్పుడైతే నువ్వు నన్ను తలుచుకుంటావో తప్పకుండా నీవు నన్ను చేరుకుంటావు. కానీ ఎలాంటి తలుచుకోవడము? కష్టాలు వచ్చినప్పుడు, కృష్ణ నాకు ఇది కనిపించట్లేదు, అది కనిపించట్లేదు, నాకు సీట్ రావాలి, నాకు పెళ్ళైపోవాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, నాకు డబ్బులు బాగా పెరగాలి, ఇవా మనకు కావాల్సినవి? హరే కృష్ణ. అదే మాతాజీ. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అవి కూడా అడగొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే నేను నీకు మిత్రుడను అని అంటున్నాను. మిత్రుడిలాగా మనం కృష్ణుడిని చూసినప్పుడు ఇవన్నీ అడగొచ్చు. కానీ అవి దొరికినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ దొరకలేదు అనుకోండి, అప్పుడేం చేస్తాం? అప్పుడేం చెప్తారు? మన కోరిక తీరలేదు, అప్పుడేం చేస్తాము? హరే కృష్ణ. భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి మాతాజీ. తర్వాత అయినా మనకు మంచి అయితే భగవంతుడు అది ఇస్తాడు. కరెక్ట్. ఏమి అంటే భగవంతుడు ఇప్పుడు కాకపోయినా తర్వాత ఇస్తారు. ఇది నాకు మంచి కాదేమో, నేను తప్పు కోరిక కోరి ఉంటాను అని అనుకుని భగవంతుడిని వదలకూడదు. కానీ వదలకుండా పర్వాలేదులే, కొన్ని దాటిపోతాయి కదా! మరి రేపు ఇవాళ కావాల్సింది రేపు రేపు దొరుకుద్దా అని మనం ఆశించలేము. సో ఒకవేళ మనకు అనుకున్నవి దొరకలేకపోతే నాకు ఇది సూటబుల్ కాదేమో, అందుకే నువ్వు నాకు ఇయ్యలేదు, పర్వాలేదు కృష్ణ, ఏది మంచిదైతే అది నీకు తెలుసు కాబట్టి నీకు తోచిన సహాయం నాకు చెయ్యి అని మనం అనుకోవాలన్నమాట. సో అది ఈ యొక్క అర్థం. వాగ్దానం చేయుచున్నాను అని చెప్తున్నాడు. అంటే భగవంతుడు అంత వాగ్దానం చేసినా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళంతా కూడా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా అతని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ కృత్రిమమైన అంటే కృత్రిమంగా ఉండేవి అంటే ఇక్కడ మన చుట్టూ ఉండేవన్నీ కూడా అశాశ్వతము అని పూర్తిగా నమ్ముతారు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. హరే కృష్ణ. మీకు అర్థమైందా? ఓకే. మనీషా మాతాజీ, ఒక ఇద్దరు ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళిద్దరితోని ఒకరితోని శ్లోకము, ఒకరితో అనువాదం చదివించండి. ఓకే మేడం. జయశ్రీ మాతాజీ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. చదివించండి, శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన్మన భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామై వైశ్యసి సత్యతే ప్రతిజాని ప్రియాసి మే. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రియోస్మి. ఓకే మేడం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకొకరు అనువాదం చదవండి. మా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. సర్వదా నన్ను గూర్చియే చింతింపుము, నా భక్తుడవు కమ్ము, నన్ను అర్చింపుము మరియు నాకు నమస్కరింపుము. ఈ విధముగా చేసినచో నీవు తప్పక నన్ను చేరుదువు.
నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానం చేయుచున్నాను. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, మీరందరూ హ్యాండ్ రైజ్ చేశారు. రేపు మీకు ఛాన్స్ వస్తుంది. మనీషా గుర్తుపెట్టుకోండి, రేపు ఏం చేద్దామంటే ఈ రోజు చదివిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే, ఓకే మనం నెక్స్ట్ ఇప్పుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడికి వెళ్ళిపోదాము. అక్రూరుడు ఏం చేస్తున్నాడు? నిన్న మనం చదువుకున్నది ఏంటి అంటే, అక్రూరుడు మనం చదువుకున్న భగవద్గీత శ్లోకానికి అక్రూరుడికి చాలా రిలేషన్, అంటే మనకి అది తెలిసింది కదా అక్రూరుడు ఎంత మంచి భక్తుడు అని. మీకు అందరికీ నేను కనిపిస్తున్నానా? ఎస్ మాతాజీ. నా వాయిస్ కనిపిస్తున్నాం మాతాజీ, వినిపిస్తుంది మాతాజీ. ఓకే, రైట్. సో అక్రూరుడు ఎలా ప్రార్థించాడు వచ్చేటప్పుడు నిన్న? ఏ విధంగా ప్రార్థించాడు అక్రూరుడు? కృష్ణుణ్ణి మామూలుగా ఇలా వరుసగా అంటే రథం ఎక్కి వచ్చేస్తున్నాడా, లేకపోతే మధ్యలో కృష్ణుడిని తలుచుకున్నారా? హరే కృష్ణ. తలుచుకున్నాడు, కృష్ణుణ్ణి తలుచుకుంటా మాతాజీ. తలుచుకుంటూ వచ్చాడు అనమాట నెమ్మదిగా. దగ్గరికి వస్తున్నాడని చాలా సంతోషంగా ఉన్నాడు మాతాజీ. అదే, ఇంకా దర్శనం కృష్ణుడు అవుతుందని, కృష్ణ పరమాత్మ దర్శనం అవుతుందని చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క ముఖార విందము, ఇవన్నీ ఆయన ఊహించుకుంటున్నాడు. ఈవెన్ జుట్టు కూడా, అటువంటి గుంగురు గుంగురు జుట్టు ఉన్న శ్రీకృష్ణుడిని నేను స్వయంగా దర్శించుకోబోతున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నిన్న చదువుకున్న దాంట్లో ఏమన్నారంటే, దేవలోకంలో ఉండే అందరు దేవతలు కూడా నిన్ను అర్చించిన నీ పాదాలు, నీ హస్తాలు ఇంత పూజ చేస్తారు కదా వాళ్ళు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించింది, అంటే వాళ్ళు ఆస్వాదించినవన్నీ కూడా నేను స్వయంగా నిన్ను చూడబోతున్నాను అని చెప్పేసి చాలా ఆనందపడిపోతుంటాడు. ఏమనుకుంటాడంటే, పెంపొందించుకొని ఆయనతో సాయుధ్యము సాలోక్యము కోరించడం అట్టి సౌభాగ్యం చే ఆయన హస్తము అనుగ్రహించును. అంటే ఆయన హస్తాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు, నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అని అక్రూరుడు అనుకున్నాడు. నిన్నటి వరకు అది చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి అని చూద్దాం. ఇక్కడ ఒక్క నిమిషంలో ఆయన ఏమనుకుంటాడు, కృష్ణుడికి కూడా థ్యాంక్స్, కంసుడికి కూడా కొంత కృతజ్ఞత చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పుకుంటాడు కంసుడికి? నన్ను కృష్ణుని దగ్గరికి పంపించినందుకని. వెరీ గుడ్. సో కృష్ణుడి దగ్గరికి పంపించాడు కాబట్టి ఆయనకు కూడా ఒక విధంగా చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ ఏమవుతుందో చూద్దాం మరి. అయినా కృష్ణుడికి శత్రువు కంసుని వసువును తాను పోచున్నానని అక్రూరుడు భయపడెను. సో ఇంత ఆలోచిస్తున్నాడు, కృష్ణుడిని ప్రేమిస్తున్నాడు, పూజిస్తున్నాడు, అన్ని తలుచుకున్నాక మళ్ళీ ఒక విధంగా ఇప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నాం. ఓకే, నేను మనీషా ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే మనకి మన గ్రూప్కి ఇంకో గ్రూప్కి కొంచెం శత్రుత్వం ఉంది అనుకుందాం, ఊరికే అనుకుందాం. సో అందులో అటువైపు ఎవరు ఉన్నారు అని అంటే కృష్ణుడు ఉన్నాడు, నేను కూడా ఉన్నాను అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనీషా ఉంది. సో మనీషా నా దగ్గరికి వస్తుంది అనమాట శత్రువుల గురించి మాట్లాడడానికి. అప్పుడు నాకు ఎలా ఉంటుంది, మేమిద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్, సత్సంగంలో ఉన్నాము, కృష్ణుడి గురించి మాకు తెలిసి కూడా వేరే గ్రూప్ని సపోర్ట్ చేయడానికి మనీషా వచ్చింది. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. చాలా ఎంబరేజింగ్ సిచ్యుయేషన్ కదా, మొహమాటం అన్నమాట. ఇప్పుడు దాకా నాతో ఇంత క్లోజ్గా ఉన్నావు కదా, మనం కృష్ణుడి గురించి ఇంత చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు అపోజిషన్ పార్టీని నువ్వు సపోర్ట్ చేయడానికి ఎందుకు వచ్చావు అని అంటే, ఆమె ఇష్టంతో రాలేదు. ఎందుకు వచ్చింది అని అంటే, మా పైన ఉండే అధికారి చెప్పారనమాట, నువ్వు వెళ్ళి ఈ రాయబారం చేసుకుని రా. ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చింది ఆవిడ.
అర్థమవుతుందా మీకు? ఎస్ మాతాజీ. మాతాజీ అర్థమవుతుంది మాతాజీ. అటువంటి సిచ్యుయేషన్ లో ఉన్నాడు అక్రూరుడు. ఇప్పుడు కృష్ణుడు అంటే అక్రూరుడికి చాలా ఇష్టం, కానీ శత్రుపక్షంగా దూతలాగా వచ్చాడు. నేను కృష్ణుడిని దర్శించుకోవాలనంటే కాళీయమర్దనం చేసినప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు ఎన్నో చిన్నప్పటి నుంచి ఇన్ని లీలలు చేశాడు కదా, ఇన్ని లీలలు చేసినప్పుడు ఒక్క లీల అప్పుడు కూడా నేను వచ్చి దర్శించుకోలేదే, ఇప్పుడేంటి శత్రువు దూతగా నేను వస్తున్నాను అని కొంచెం భయం వేసిందంట ఆయనకి. సో కృష్ణుడికి తెలుసు కదా ఎవరు పంపారు, మనసులో తెలిసిపోతుంది. ఇప్పుడు మనమిద్దరం చాలా క్లోజ్గా ఉన్నాము, కానీ నువ్వు వేరే వాళ్ళ సపోర్ట్ కోసం వచ్చావు ఇక్కడ అన్నప్పుడు మనసులో ఒకలాంటి అలజడి వస్తుంది కదా. సో అలా ఈ అక్రూరుడికి అనిపించింది అనమాట, ఇదేంటి నేను దర్శించుకోవడానికి వస్తున్నానని సంతోషిస్తున్నాను, కానీ నేను శత్రువు యొక్క దూతలాగా వస్తున్నాను, వచ్చి దర్శించుకోబోతున్నాను అని ఆయన కొంచెం లోపల భయము బాధ రెండు కలిగినాయి అంట. కానీ మళ్ళీ ఏమనుకున్నాడు, కృష్ణుడు ప్రతి జీవి యొక్క హృదయంలోనూ అదవసించు పరమాత్మ కదా, ఆయనకు నా హృదయం గురించి తెలీదా, తెలుసు కదా, సో ఆయన అర్థం చేసుకుంటాడు అని ఒక విధంగా అనుకుని చాలా విశ్వాసం పెంచుకొని కృష్ణుడి మీద, ఎంతో విశుద్ధ భక్తుడు కాబట్టి ఆయన కంసుడి యొక్క ప్రతినిధిగా వచ్చాను అని చెప్పచ్చు అని అనుకున్నాడు. సో కంసుని ఆదేశించబడి ఒక పాపపు రాయబారంపై నేను పోవుచున్నను, దేవదేవుని సమీపింపగానే వినమ్రుడనై బద్ధాంజలినై ఆయన మొల నేను నిలిచెదను అంటే ఆయన ప్రక్కన నేను వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి శరణాగతుడయి నేను ఆయన దగ్గర పక్కన కొంత భక్తితో కొంచెం ప్రేమతో ఇవన్నీ దరహాసం చేస్తూ ఇలా నుంచుని ఆయన యొక్క హృదయాన్ని నేను గెలుచుకోవాలి అని అనుకుంటున్నాను. అనుకొని కృష్ణ బలరాములు ఉండే దగ్గరికి వెళ్ళి చాలా వినయంతో చేతులు జోడించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. అసలు కృష్ణ బలరాములు ఇద్దరిని చూస్తేనే ఒకరు నలుపు ఒకరు తెలుపు ఎంతో ఆనందం వేస్తుంది. మనం నిజమైన కృష్ణ బలరాముల్ని చూడాలంటే వృందావన్ వెళ్ళాలి. అక్కడ శ్రీల ప్రభుపాద వారు మనము ఎక్కడ వెళ్ళినా రాధాకృష్ణులు కనిపిస్తారు మధ్యలో, అటు ఇటు ఎవరో ఒకళ్ళు ఉంటారు, జగన్నాథుడు లేకపోతే శ్రీరామచంద్రుడు, అవన్నీ రకరకాలుగా ఉంటాయి హిస్కాన్ టెంపుల్స్. కానీ ఇక్కడ వృందావనంలో మనం చూస్తే మధ్యలో బలరామకృష్ణులు ఉంటారు, అటు రాధాకృష్ణులు ఉంటారు, ఇటు చైతన్య నితాయి ఉంటారు అన్నమాట. సో అలా వాళ్ళిద్దరిని చూసి చాలా హృదయం ఉప్పొంగిపోయిందంట. ఉప్పొంగిపోయి నమ్రతతో చేతులు జోడించి నిలబడ్డాడు అంతే. అప్పుడు కృష్ణ బలరాములు ఏమన్నారు అంటే, మామా అక్రూర అని సంబోధించారు. ఆ క్షణాన నా జీవితం ధన్యం కాగలదు, దేవదేవుని చే గుర్తింపబడిన తప్ప ఎవ్వరి జీవితం చరితార్థం కాజాలదు. సో ఇలా ఆయన ఊహించేసుకుంటున్నాడు, నేను వెళ్ళగానే వీళ్ళిద్దరు పిల్లలు నాకు కనిపిస్తారు, చిన్నపిల్లలే కదా అప్పుడు, ఇంకా 16 సంవత్సరాలు కూడా పూర్తిగా ఉండవు వాళ్ళకి. సో ఆ మామా అక్రూర అని సంబోధించి నన్ను పిలిచిన వెంటనే నాకెంతో సంతోషం కలుగుతుంది, నా జీవితం చరితార్థం అయిపోతుంది అని ఆయన ఊహించుకుంటున్నాడు. సో ఆయన ఒక సేవాభావము భక్తితో ప్రతి వ్యక్తియు దేవదేవుని భక్తిచే గుర్తింపబడ్డకు ప్రయత్నించే వాళ్ళని ఇచ్చట స్పష్టంగా చెప్పబడింది అని అంటున్నారు. అంటే ఎటువంటి వాళ్ళైనా భగవంతుడు నన్ను గుర్తించాలి అని అనుకోవడము అది పరిపాటి అని చెప్తున్నారు. సో అట్టి గుర్తింపు పొందనిచో మానవ జన్మ నిరర్ధకము. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము, కానీ భగవంతుడితో కొంత మాట్లాడినట్టు, భగవంతుడికి మనం చెప్పుకున్నట్లు, మనం తీసుకెళ్ళిన ఈ ప్రసాదం భగవంతుడికి ఇచ్చినట్లు ఇవన్నీ చేస్తే మనకి చాలా బాగుంటుంది.
అసలు గుర్తింపే లేకుండా అక్కడ ఏమీ లేదు, వెళ్ళాము వచ్చాము అన్నట్లయితే అటువంటి జన్మనే నిరర్ధకము అని చెప్తున్నారు. సో భగవద్గీతలో ఏం చెప్పారంటే దేవాది దేవుడు ప్రభు సర్వసముడు, ఆయనకు మిత్రులు గాని శత్రువులు గాని లేరు. ఆయనను భక్తితో ప్రేమతో ఆయనను అర్చించు భక్తుని పట్ల ఆయన పక్షపాతము చూపును. భక్తుడు ప్రేమతో చేయు పరిచర్యలకు దేవదేవుడు స్పందించునని భగవద్గీత కూడా ప్రకటించుచున్నది. సో ఆయన పట్ల భక్తుని పట్ల పక్షపాతాన్ని చూపిస్తారు అని చెప్తున్నారు. భక్తుని పట్ల పక్షపాతం చూపించడం అంటే ఒక అభక్తుడు ఒక భక్తుడు వెళ్ళినప్పుడు న్యాచురల్ గా భక్తుడి మీదే ఉంటది కదా మనసు భగవంతుడికి. ఈ భక్తుడు ఏం చేశాడు అని అంటే ఎప్పుడు కృష్ణుడే తలుచుకుంటూ ఉన్నాడు, కృష్ణ కృష్ణ అంటున్నాడు, వచ్చినంతనే శరణాగతుడు అయ్యాడు. మరి భక్తుడి మీద కొంత పక్షపాతం చూపిస్తాడు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే ప్రేమతో ఆయన పరిచర్యలు, దేవుడికి పరిచర్యలు అంటే ఇప్పుడు ప్రొద్దున లేసి మనం దామోదర ఆరతి చేస్తున్నాము, కొన్ని పువ్వులు పెడతాము, తీర్థము ప్రసాదము, మనం వండుకున్నవన్నీ భోగా పెట్టడము, ఇవన్నీ కూడా పరిచర్యలు చేయటమే కదా కృష్ణుడికి. ఇంకా గుడిలో అయితే చూడండి వస్త్రాలు మారుస్తారు, రాత్రి మార్చిన మంగళారతిలో చూసిన వస్త్రాలు మనకి మళ్ళీ ఇంకో ఆరతిలో మనకి కనిపించవు. సో గురు ఆరతి ఉంటుంది, భోగా ఉంటాయి. సో ఎన్నో ఈ ఆరతిలు అన్నిట్లో కూడా మనకి బట్టలు కూడా వేరువేరుగా, అంటే ఎంత కష్టపడతారో చూడ ఆ విధంగా వాళ్ళు అర్చిస్తారనమాట. సో అర్చకులకి వేరే తప్పకుండా దయ అనేది కృష్ణుడిది తప్పకుండా ఉంటుంది. ఆ స్టేజ్ రావాలంటే శుద్ధ భక్తిత్వం మనకి కలగాలన్నమాట. సో అటువంటి పరిచర్య భగవంతుడికి చేయడం అనేది ఆధ్యాత్మిక గురువు ప్రత్యక్షంగా కనిపించు కృష్ణ భగవానుడే కావున అట్టి గురువు నిర్దేశానుసారం కృష్ణుడికి చేయి పరిచర్య ఉత్తమమైనది. సో మనము ఇక్కడ గురువుని సంతృప్తి పరిచినచో దేవదేవుడు పూర్తిగా సంతృప్తి కాగలడని విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు అంటున్నారట. అంటే గురువుని ఎలా సంతృప్తి పరుస్తాము? మన గురువు ఎవరో కూడా మనకు తెలియదు, మనం చూడలేదు, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే అక్కడి నుండి వస్తున్నాయో, శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారు, యు లుక్ ఎట్ మీ ఇన్ మై బుక్స్ అన్నారు. అయితే ఆయన ఎప్పుడు రీడ్ బుక్స్ అనలేదు, ఏమన్నారు, స్టడీ బుక్స్ అన్నారు. స్టడీకి రీడ్కి తేడా తెలుసా మీకు? హరే కృష్ణ. స్టడీ అంటే చదవడం, రీడ్ అంటే చదవడం, స్టడీ అంటే తెలియదు మరి. స్టడీ అంటే అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం అన్నమాట. సో నిన్న కూడా ఒక వీడియో చూశాను నేను, శ్రీల ప్రభుపాద వాళ్ళు అట్లా ఒక న్యూస్ పేపర్ చదివినట్టు మనం ఎప్పుడు చదవకూడదంట. చదివిన తర్వాత మనం ఈ పారాగ్రాఫ్లో ఏముంది నెంబర్ వేసుకొని ఎక్కడో ఒక దగ్గర ఒక నోట్బుక్లో చిన్న పాయింట్ అనేది మనం రాసుకోవాలి. మరి మహామేధావులు ఉన్నారు, మీకు బ్రెయిన్లోనే గుర్తుంటుందంటే అలా అయినా పర్వాలేదు, గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు నెమరు వేస్తూ ఉండాలన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఇలా చెప్పారు, అంటే ప్రొద్దున్నే లేవండి, మంగళారతి చేయండి, జపం చేయండి, బుక్స్ చదవండి, ఆ బుక్స్ భాగవతం చదవండి, భగవద్గీత చదవండి. అవి ఆయన యొక్క ఆదేశాలు. ఆ ఆదేశాలన్నీ కూడా మన గురు మహారాజులందరూ పాటిస్తారు. అక్కడ నుండి శిక్షా గురువులు తీసుకుంటారు, శిక్షా గురువుల దగ్గర నుంచి మేము తీసుకుంటాం, ఎవరైతే క్లాసులు చెప్తారో వాళ్ళు. మేము ఏదో ఒకటి చెప్పేయమన్నమాట. ఒక వీక్ అయిన తర్వాత మళ్ళీ మా గురువు ఎవరైతే కేటాయించారో వాళ్ళతో డిస్కస్ చేస్తాం. ప్రభు ఇంత స్ట్రెంగ్త్ వస్తుంది, ఇలా వస్తుంది, క్లాస్ ఇలా జరుగుతుంది, ఓకే మాతాజీ మీరు కంటిన్యూ చేయండి. ఆయన కొన్ని పాయింట్స్ యాడ్ చేయొచ్చు, కొన్ని తీసేయచ్చు. అంటే అప్పుడు గురువు ప్లీజ్ అయినట్టు, అంటే ఆయనను సంతోష పెట్టడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ కృష్ణుడికి తెలిసిపోతుందంట. సో ఏంటి, గురువుని ప్లీజ్ చేయడానికి వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి ఆయన రెసిప్రొకేట్ అవుతారు అని చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రభుత్వ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఆయన చెప్పారంట,
ఎప్పుడైతే గురువు సంతృప్తి పరిచాడో దేవాది దేవుడు కూడా సంతృప్తుడు కాగలడు అని చక్రవర్తి ఠాకూరు, విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు అన్నారంట. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయంలో సేవ ఇటువంటిది అంటే ఇక్కడ మళ్ళీ కంపారిజన్ చేశారు. నేనేమో శ్రీల ప్రభువాదని తీసుకున్నాను. వీళ్ళు ఏమంటున్నారు, శాఖాధిపతులు ఉంటారు, గుమాస్తాలు ఉంటారు. ఆ తర్వాత శాఖాధిపతి సంతృప్తి చెందినప్పుడు ఆ గుమాస్తాకి తప్పకుండా ప్రమోషను, జీతము ఇవన్నీ ఎలా వస్తాయో అలాగా గురువుని సంతృప్తి పరిచినప్పుడు ఆధ్యాత్మికంగా మనం ముందుకి వెళ్తూ ఉంటాము అని ఇక్కడ చెప్తారు. చెప్తున్నారు. అక్రూరుడు ఏమనుకుంటున్నాడు, మళ్ళీ నా ప్రార్థనకు కృష్ణ బలరాములు సంతృప్తి చెందనిచో వారు నన్ను చేయి పట్టుకొని తన ప్రసాదం లోనికి కొనిపోయి సమస్త అతిథి మర్యాదలు జరుపుదురు. కంసుని గూర్చియు అతని మిత్రులను గూర్చి వారు నన్ను ప్రశ్నించెదరు. ఇక్కడ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఏమంటున్నారంటే, నేను ఈ విధంగా ప్రార్థిస్తాను కృష్ణ బలరాముని, వాళ్ళకి ఒకవేళ సంతోషం కలిగితే నా ప్రార్థన వల్ల నన్ను తీసుకుని చక్కగా లోపలికి వెళ్ళి అన్ని మర్యాదలు చేసి ఆ తర్వాత కంసుడైనటువంటి మా మామ ఎలా ఉన్నారు అని నన్ను అడుగుతారేమో అని అనుకుంటున్నారు. అక్రూరుడు మధురా నగరానికి పోవు దారి పొడవును శ్రీకృష్ణునే ధ్యానిస్తున్నాడు. ప్రొద్దుకుంకు సమయం ఆయన బృందావనము చేరుకొనెను. ప్రయాణంలో ఎంతకాలం గడిచినో అక్రూరునికి తెలియదు. ఆయన బృందావనం చేరేసరికి సూర్యుడు అస్తమించు సమయము వచ్చింది. బృందావనంలో పొలిమేరలో ఆయనకు ఆవుగిట్టల గుర్తులు, ధ్వజ, త్రిశూల, పద్మాది లాంఛనాలతో కూడిన శ్రీకృష్ణుని పాదార విందాలను గుర్తులను కానవచ్చును. ఆయన పొద్దున్న మథురాలో బయలుదేరితే సాయంత్రం అయిందనమాట. సాయంత్రానికి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇసుక తిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో అంతా ఆవుల యొక్క గిట్టలు వేసిన అచ్చులు, కృష్ణుడి యొక్క పాదార విందాలకి ఎప్పుడు ఒక పద్మముగా ఇవన్నీ ఉంటాయి కదా ఆయన పాదాల్లో. రథము అంటే త్రిశూలం ఉంటుంది, ధ్వజం ఉంటుంది, తర్వాత పద్మాది లాంఛనాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అక్రూరుడు ఇసుకలో చూడగలిగారంట. అంటే ఆయనకు అర్థమైంది వీళ్ళందరూ కూడా తిరిగి ఇళ్ళకు వస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఆయనకి ఆ నేల మీద పొరలాలనిపించిందంట. ఎందుకు, ఆ చిహ్నాలు చూస్తే అమ్మో కృష్ణుడు ఇక్కడ నడిచాడా, నాకెంత అదృష్టము అని చెప్పి ఆ ఇసుకలో ఇటు అటు అటు ఇటు పొరలాడానంట. ఆ ధూళిలో ఆ ధూళిని బొట్టుగా చేసుకుని పెట్టుకున్నాడంట. ఎంతో ఆనందపడుతున్నాడు అనమాట. ఇవన్నీ చూసి ఆ తర్వాత అతని మళ్ళీ ఏమనుకున్నాడంటే, నరోత్తమ దాసు ఠాకూరు గానం చేశారంట. దేని గురించి అంటే, నిజానికి టికెట్ కొనినంత మాత్రం చేత మనం బృందావనం చేరలేము. బృందావనం ఎట్లు దర్శించవలను అక్రూరుడు మనకు చూపెను. అక్రూరుడు బృందావనంకి వెళ్ళగానే ఆయన ఫస్ట్ ఆ ఇసుకకి దండం పెట్టి పాదాభివందనాలు చేసుకున్నాడు అనమాట. అయితే అక్రూరుడు బృందావనానికి వెళ్ళి ఏదో దర్శనం అంటే ఎలా చేసుకోవాలి మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు అని చెప్తున్నారు. అక్రూరుడు చేరేసరికి ఆవులకు పాలు తీయి పనిని పర్యవేక్షించు కృష్ణ బలరాములు ఆయనకు దర్శనమిచ్చిరి. కృష్ణుడు పీతాంబరాలు, బలరాముడు నీలాంబరం. పీతాంబరం అంటే పసుపు వర్ణము, నీలాంబరం అంటే నీలి వర్ణము. మనం ఇద్దరిని గుర్తుపట్టడానికి ఏంటి అంటే, కృష్ణుడు పీతాంబరం పచ్చని వస్త్రాలతో పుట్టాడు కాబట్టి అవే వస్త్రాలు వేసుకుంటాడు ఎప్పటికీ కూడా. అండ్ బలరాముడు నీలి వర్ణం గల వస్త్రాలు వేసుకుంటాడు. నెమలి పింఛం కృష్ణుడికి ఉంటుంది, నెమలి పింఛము బలరాముడికి ఉండదు. బలరాముడు తెల్లగా ఉంటాడు, కృష్ణుడేమో నీలి మేఘ శ్యాముడు కాబట్టి నీలి వర్ణంలో నలుపులో ఉంటాడు అనమాట.
సో ఇవన్నీ కూడా ఈ నెమ్మదిగా అక్రూరుడు దండవత్ చేసి ఇసుక తిన్నెల్లో దొర్లి లేచి ఇవన్నీ చేసి చక్కగా లోపలికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించారంటే ఇంకా ఆవుల్ని తీసుకొని వచ్చినప్పుడు ఈ ఇంటికి బాగా వాటిని కడిగి శుభ్రం చేసి పాలు పితుకుతారనమాట ఈవినింగ్ అయ్యేసరికి. సో వాళ్ళిద్దరూ స్నానం చేసి ఆ వస్త్రాలు ధరించి వాళ్ళని అంటే ఇక్కడ పాలు పితికే సమయం ఆ ప్రదేశంలో వాళ్ళిద్దరూ కనిపించారనమాట. అక్రూరుడు చాలా పరవశం చేశాడంట. ఆయన యొక్క చందనము సువాసనతోని పరవశుడైపోయాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే బ్రహ్మ సంహితలో అన్నట్లు కృష్ణుడు దేవాది దేవుడు, సర్వ కారణాలకు కారణం. ఆ దేవాది దేవుడు ఆ సృష్టిని ఉద్ధరించేటప్పుడు రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయుటకు స్వయంగా భూమిపై అవతరించనని అక్రూరుడు గ్రహింపగలిగను. తన దేహముల నుండి వెలువడి వర్చస్సుతో ఆ సోదరులు నీలాద్రి వలెను రజతాద్రి వలెను తోచుచు లోకంలోని అంధకారాన్ని పటాపంచలు చేయుచుండిరి. ఎట్టి సంకోచం లేకుండా అక్రూరుడు వెంటనే రథం నుండి దిగి కృష్ణ బలరాముల మృళ దండవత్ ప్రణామం చేసెను. దేవాది దేవుడి చరణానందను సూచింపగానే ఆధ్యాత్మిక ఆనందంతో ఆయన పార్వశ్యం చెందెను. కంఠము గద్గదమైంది, నోట మాట రాలేదు. కృష్ణుడి దివ్య సన్నిధానం వలన ఎడతెరిపి లేకుండా ఆయన కన్నుల వెంట అశ్రువులు కారుతూ ఉన్నాయి. ఆనంద పార్వశ్యంలో చూచుటకు కానీ వినుటకు కానీ శక్తి లేని వారి వలె నిర్ఘాతుడై ఆయన నిలిచిపోయెను. భక్తి పరాధీనుడైన కృష్ణుడు అక్రూరిని తన చేతులతో లేవనెత్తి ఆలింగం చేసుకొనెను. ఇక్కడ చూసారా, ఆయన రోజంతా కూడా కృష్ణుడి గురించి ఆలోచించి ఎప్పుడు వెళ్తానా కృష్ణుడి దగ్గరికి అనుకొని వీళ్ళిద్దరూ క్రూర మామ అని నన్ను ఆహ్వానిస్తారేమో అనుకుని వెళ్ళాడు. అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే దండవత్ చేశాడో కృష్ణుడు చక్కగా చేతులతోని అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నారంట. అందరినీ కౌగలించుకుంటారా చెప్పండి? మాతాజీ అందరినీ చాలా క్లోజ్ గా భక్తుల్లాగా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి శిక్షా గురువులు వాళ్ళు కలుస్తూ ఉంటారు. మనం దండవత్ చేస్తాం. చేసినప్పుడు కొందరు తల మీద వాళ్ళు చేయి పెడతారు, కొందరు తల మీద పెట్టారు, దూరం నుంచే దండవత్ అని అంటారు, ఆశీర్వదిస్తారు. ఇలా రకరకాలు అంటే మనకుండే అటాచ్మెంట్, మనకుండే భక్తిని బట్టి. సో ఇక్కడ అక్రూరుడు ఎంతో భక్తి గలవాడు కాబట్టి లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడంట కృష్ణుడు. అక్రూరుని పట్ల కృష్ణుడికి అవాజ్యమైన కరుణ కలిగినట్లు తోచెను. బలరాముడు కూడా అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణ బలరాములు ఆయన చేతిని పట్టుకుని సాదరంగా తన ప్రసాదములోనికి, అంటే ప్రసాదము అనంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ప్యాలెస్ అన్నమాట. సో అక్కడికి తీసుకుని వెళ్ళారంట. ఇదే కదా మరి అక్రూరుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఇంతకుముందే ఇలా చేస్తారేమో అని అనుకున్నాడు. సో అలాగే చేసి ఉచితాసనపై ఆసీనం చేసి అర్ఘ్యపాద్యములు వసగను, అంటే ఆయనకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత కృష్ణ బలరాములు ఆయనకి గోదానము పంచభక్ష పరమాణాలతో విందు చేసిరి. భోజనాంతరం అక్రూరునితో బలరాముడు చందన తాంబూలాలు అర్పించి ఆయనకు మరింత ప్రీతిని గావించిరి. ఇప్పుడు మనం అతిథులు వస్తే మామూలుగా భోజనము ఏదో పెట్టేసి ఊరుకోం కదా, ఒకదాని ఫస్ట్ స్టార్టర్స్ అంటాము, ఆ తర్వాత ఏవో కొన్ని భోజనం పెట్టి ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్ లాంటిది ఏదైనా ఇస్తాము, ఆ తర్వాత తాంబూలం ఇస్తాము, రైట్. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఇద్దరు అన్నదమ్ములు చక్కగా చేస్తున్నారు అన్నమాట. సో తాంబూలం అర్పించినప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క ప్రీతి, అమ్మా ఇంకా పొట్ట పట్టలేదురా బాబోయ్ నిండిపోయింది అని ఆనందం అనేది ఆ తాంబూలంలో చాలా వస్తుంది అనమాట. సో అది అలాంటి విందు చేశారంట, చేయించారు వాళ్ళతోని. సో ఆయన తాంబూలం అర్పించి ఆయనకు మరింత ప్రీతిని గావించిరి.
అతిథి పూజ ఎట్లా చేయవాలని వైదిక సంస్కృతి నిర్దేశించినచో సరిగ్గా అట్లే కృష్ణ భగవానుడు అక్రూరుని అర్చించను. సో ఒక అతిథి మన ఇంటికి వస్తున్నారు అంటే మనం ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా అతిథి వచ్చినప్పుడు వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి స్థలము, నీళ్లు సమర్పించి వాళ్ళ కాళ్ళు చక్కగా ఉత్తరీయంతో అద్ది, ఇంకా పెద్దవాళ్ళైతే పుష్పాలు అర్పించి వాళ్ళకు ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి అప్పుడు వడ్డిస్తారనమాట. ఇప్పుడులాగా బఫే సిస్టమ్ అనేది ఉండదు. అతిథి పూజ చేసిన తర్వాతే అతిథికి చక్కగా భోజనం అవన్నీ సాధారణంగా పెట్టడం అనేది అది మన ఆచారము, మన పుస్తకాల్లో ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో అతిథి ఒకవేళ నిరుపేద అయినచో అతిథిని ఒక చాప వేసి కూర్చుండబెట్టి అతనికి మంచి తీర్థమైనా ఇయ్యవలెను. అక్రూరుని ఉదాత్త స్థాయికి తగిన విధంగా కృష్ణ బలరాములు ఆయనకి స్వాగతం ఇచ్చారు. సో ఇక్కడ నిరుపేద గురించి చెప్తున్నారు అన్నమాట. ఎవరు వస్తారు నిరుపేదలు? వస్తారు మన దగ్గర ఇంతకుముందు ఎప్పుడో 10-12 ఏళ్ళ పని చేసిన వాళ్ళు, అయ్యగారు ఎలా ఉన్నారు, అమ్మగారు ఎలా ఉన్నారు, సపోజ్ మనం సిటీలో ఉన్నాము, మన పొలాలు వేరే ఎక్కడో ఊర్లో ఉన్నాయి, ఆ పొలంలో పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా వస్తూ ఉంటారు. సో వాళ్ళని సోఫా చూపిస్తే వాళ్ళు కూర్చోరు. వాళ్ళకి కొంచెం గ్రాటిట్యూడ్ ఎక్కువ అని ఉంటుంది, కృతజ్ఞతా భావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా కింద కూర్చొని. సో అలాంటి వాళ్ళకి ఒక చాపైనా పరిచి కనీసం నీళ్ళు ఇవ్వడం. ఇప్పుడు వాళ్ళైతే ఎక్కువగా చాయ్, కాఫీలు అవి ఇవి అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏది తీసుకుంటారో అది ఇవ్వడం అనేది మన యొక్క మర్యాద అని చెప్తూ ఉన్నారు అన్నమాట. అక్రూరుడు అట్లు సుఖాసీనుడైన తర్వాత కృష్ణుడు పెంపుడు తండ్రి అయిన నందమహారాజు ఆయనతో ఇట్లనెను, మహాత్మా అక్రూర, నిన్ను నేను ఏ విధంగా కుశల ప్రశ్న చేసేదను. నీవు క్రూరుడును రాక్షసుడును అగు కంసుని రక్షణలో ఉన్నావు. కంసుని రక్షణ వ్యధశాలలో వధింపబడుతున్న జంతువులకు ఈ వ్యధశాల యజమాని కల్పించు రక్షణ వంటిది. తన సొంత చెల్లి కుమారులనే సంహరించినంతటి స్వార్థపరుడు కంసుడు. ఇక అతడు మధురలో పౌరులకు రక్షణ కల్పించునని ఎట్లు విశ్వసించగలను? ఈ విధంగా ఇద్దరు అన్నదమ్ములైతే చక్కగా ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకంటే కృష్ణ బలరాములకి తెలుసు అక్రూరుడు ఎందుకు వచ్చాడు అని. కానీ నందమహారాజు అమాయకుడు, పాపం ఆయనకు తెలియదు అనమాట. సో ఆయన అంటున్నాడు, అంతా కుశలమేనా అని నేను అడగలేను నిన్ను. ఎందుచేత అంటే ఒక క్రూరుడు, ఒక రాక్షసుడు రక్షణలో నువ్వు ఉన్నావు. ఇటువంటి రాక్షసుడు ఎప్పుడు చూసినా కృష్ణుడిని బలరాముడిని చంపాలని ఆయన ఒక ఎత్తు మీద ఇంకొక ఎత్తు వేస్తూ ఉంటాడు కాబట్టి, సో నేను అవన్నీ అడగలేను నిన్ను. నువ్వే ఎలా బ్రతుకుతున్నావో అక్కడ ఆయన ఎటువంటి రక్షణ పౌరులకి కల్పించగలడు? అది చాలా కష్టం కదా అని నేను ఏమని అడగను నిన్ను అని ఆయన అంటున్నారు అన్నమాట. నందమహారాజు ఇలా అర్థవంతమైనవి. ఒక రాజ్యంలో అధికారులు స్వార్థపరులైనచో పౌరుల యోగక్షేమాలు వారిన్నిటికీ విచారింపరు. సో నందమహారాజు పలికిన మధురమైన వాక్యంలో అక్రూరుడు మధుర నుండి వృందావనానికి ఆనాడు తాను చేసిన ప్రయాణం వల్ల కలిగిన బలలికనంతటినీ మర్చిపోయాను. సో ఎప్పుడైతే ఇన్ని మర్యాదలు చేశారో బలరామకృష్ణులు, మళ్ళా నందమహారాజు వచ్చి ఈ విధంగా పలకరించాడు అనమాట. నువ్వు ఇంత భక్తుడివి కృష్ణుడికి, అయినప్పటికీ నువ్వు ఆ శత్రువు చేతిలో ఉన్నావు. సో ఎన్ని బాధలు పడుతున్నావో కదా నువ్వు అని పలకరించేసరికి, ఎవరైనా నిజంగా మన బాధలో ఉన్నప్పుడు వచ్చి ఇన్ని మర్యాదలు చేసి మనం పలకరించేస్తే మనకేమవుతుంది? ఒక్కసారి ఏడుపు ఉత్పొంగి వస్తుంది కదా. ఇంకా మనం ఏమీ మాట్లాడలేము, కళ్ళల్లో నీళ్లు పటపట పడిపోతూనే ఉంటాయి. సో ఆ విధంగా ఆ ప్రయాణిక బడలిక అంతా కూడా పోయింది. చాలా మర్చిపోయి హాయిగా ఉన్నాడంట. అంటే అక్రూరుడు ఏమనుకుంటున్నాడు, నేను చేరవలసిన చోటికే చేరిపోయాను, ఇంకా అంటే నేను గోలోకానికే చేరిపోయాను అని వచ్చిన పని మర్చిపోయాడంట. మర్చిపోయి చాలా ఆనందిస్తున్నాడు అనమాట. సో అది బృందావనానికి అక్రూరుని రాకాను దశమ స్కందము 37, 38 అధ్యాయముకు
భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము అని చెప్తున్నారు. సో అక్రూరుడు ఎలా తలుచుకుని ఎలా ఎలా వచ్చాడు అనేది మనము ఇక్కడ చూసుకున్నాము. సో నెక్స్ట్ చాప్టరు రేపు మనం మొదలు పెడతాము. ఎక్కువగా తొందరపడకుండా మనం ఈ విధంగా వెళ్దాం. కొంచెం కొంచెం దేవాది దేవుడు చెప్పుకుంటూ ఆ తర్వాత కొంచెం కొంచెము మనము భగవద్గీత జపము మళ్ళీ దామోదరాష్టకము అన్నీ కూడా చెప్పుకుందాం ఇక్కడ. సో అందరికీ కూడా మళ్ళీ ఒక మనవి ఏంటంటే మీరు 11కే రావడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఈ తీరా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాడు, కృష్ణుడితోని బలరాముడితో నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కదా. ఎక్కువ లేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంసుడు ఏం చేస్తాడు, ఈ రోజుల్లోనైతే ఫోన్ కాల్స్ వెంటనే ఇంకా ఏం చేస్తున్నావు వచ్చేయాలి, కానీ అప్పట్లో అవి లేవు. రాయబారానికి వెళ్ళిన అతను ఇంకా రాలేదు అని అనుకోకముందే ఆయన తిరుగు ప్రయాణం అవ్వాలి అనమాట. సో ఇక్కడ ఏం చేశాడు, బృందావనంలో ఏం మాట్లాడాడు, ఏమి సందర్శించుకున్నాడు, తిరుగు ప్రయాణం అయ్యి ఎలా వెళ్ళాడు అనేది రేపు చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడి की जय, अक्रूर महाराज की जय, कृष्ण बलराम की जय, नंद महाराज की जय, राधा मदन मोहन की जय, बलदेव सुभद्रा मई की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much for joining. Hare Krishna. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. హరే కృష్ణ.